ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. 10 రోజులు కస్టడీ కోరనున్నట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కేసులో ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేజ్రీవాల్ కస్టడీ కోరనున్నట్టు తెలిపాయి. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది ఈడీ. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు కేజ్రీవాల్. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఈడీ రిమాండ్కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ రాత్రి అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. రాత్రే విచారణ కోరినా అది సాధ్యపడలేదు. అటు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో రోడ్డెక్కాయి ఆప్ శ్రేణులు. ఇండియా కూటమి పార్టీలు ఆప్ నిరసనలకు మద్దతిచ్చాయి. ఢిల్లీలో మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు ధర్నాల్లో పాల్గొన్నారు. కేంద్రం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీ మంత్రులు సౌరవ్ భరద్వాజ్, అతిషీ సింగ్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆప్ ప్రధాన కార్యాలయం ఉన్న ఐటీఓ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఐటీఓ మెట్రో స్టేషన్ను మూసేశారు అధికారులు. లోక్సభ ఎన్నికల ముందు విపక్ష నేతలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు ఢిల్లీ మంత్రి ఆతిషీ సింగ్. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు Z+ కేటగిరీ భద్రత ఉందని, ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా అని ప్రశ్నించారు ఆతిషీ. ये देश में पहली बार है कि चुनाव शुरू होने के बाद, चुनावी प्रक्रिया शुरू होने के बाद, चुनाव की घोषणा होने के बाद एक राष्ट्रीय पार्टी के राष्ट्रीय अध्यक्ष को गिरफ्तार कर लिया जाता है। ये लोकतंत्र पर हमला है, ये देश के लोगों के अधिकारों पर हमला है। आम आदमी पार्टी इस तानाशाही के खिलाफ लड़ती आई है और लड़ती रहेगी. కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పరిణామాలన్నీ వివరిస్తారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఆప్ నిరసనలు, అదేవిధంగా ఇండియా కూటమి నిరసనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ జైల్లో పెట్టింది. ఈడీ లాకప్ లో ఉన్నారు. ఆయనను కాసేపట్లో రౌజ్ రెవెన్యూ కోర్టుకు తీసుకెళ్లబోతున్నారు. సో ఇప్పటికీ ఆయన 10 రోజుల రిమాండ్ అడిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. నేపథ్యంలో రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. సో మొత్తం ఈ రిమాండ్ ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించబోతున్నారు. దానికి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి నేతృత్వం వహించబోతున్నారు. ఇప్పటికి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తున్నారు. ఈ అరెస్ట్ ఇల్లీగల్ అని వారు ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అయితే దాన్ని 2:30కు వింటామని చెప్పినప్పటికీ అదే సమయంలో రౌజ్ రెవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ తీసుకొస్తున్న నేపథ్యంలో 2 పిటిషన్లు క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. సో రిమాండ్ అప్లికేషన్ పైన ఈ రోజు వాదనలు వినిపించబోతున్నారు. సో రిమాండ్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సమాచారం మేరకు డెఫినెట్ గా ఈ రిమాండ్ సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలన్నీ ఇప్పటికే ఈడీ సేకరించిన నేపథ్యంలో తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం ఖచ్చితంగా కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కోర్టు కూడా ఆ మేరకు ఉత్తర్వులు ఇస్తుందనేటువంటి ఆశాభావంతో ఈడీ వర్గాలు ఉన్నాయి. కవిత కేసులో కూడా ఇదే తరహాలో 10 రోజుల రిమాండ్ అడిగిన సందర్భంలో 7 రోజుల రిమాండ్ విధించారు. సో 7 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అదే తరహాలో కేజ్రీవాల్ కూడా రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇద్దరిని కలిపి విచారించి ఈ కేసులో ఉన్నటువంటి కొత్త నిజాలు ఏంటి అనేది ఈడీ వెలికి తీసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ పరంగా ఇది ఉంటే పొలిటికల్ గా ఈ అంశాన్ని రాజకీయ కక్ష సాధింపుతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి సభ్యులందరూ ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంఘీభావంగా నిరసనలు చేపడుతున్నారు.